ప్రియమైన దేవుని వారులారా, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట అందరికీ వందనాలు. అందరికీ శుభాలు. మనం ఇంతవరకు కాచి కాపాడి సజీవులకు ఉంచినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్రమై ఉన్నాం. కాబట్టి మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞతలు తెలపాలి. ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రైస్తవుడైన తర్వాత కొన్ని విషయాల్లో జాగ్రత్తగా కలిగి ఉండాలని దేవుడు బైబిల్లో చెప్పిన మాటలు కొన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం. దాన్ని పాటిస్తే మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, మేలు కలుగుతుంది. ఇంకా రెండవది, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందంటే, విని సంగతులు విడిచిపెట్టుకోకుండా కొట్టుకొని పోకున్నట్లు కొంచెం జాగ్రత్తగా. అంటే విన్న సంగతులు మనమైతే అయ్యగారు వాక్యం చెప్తుంటే ఏదైతే విన్నామో ఆ విన్న వాక్యాలు విడిచిపెట్టకూడదని దేవుడు చెప్తున్న మాటలు. ఇక మూడవది, నాలుక విషయంలో జాగ్రత్త. నాలుక అనేది అంటారు పెద్దలు, ఎముక లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందంటే ఆ నాలుక అనేది మనం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ నాలుక మాట్లాడే మాటలు మన నరకానికి తీసుకెళ్తే, లేదంటే పరలోకానికి కూడా తీసుకెళ్తాయి. అంత పౌరులు దినాలు. ఇక నాలుగవది, వినే విషయంలో జాగ్రత్త. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఏంటంటే, మీరు ఏమి వినిస్తున్నారో జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. అంటే విన్న వాక్యం అది నిజమైనదా కాదా అనేది మనం పరిశీలించి మనం దాని గురించి జాగ్రత్త పడాలి. ఇంకా ఐదవది, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడాలి. ఈనాడు ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు సమాజంలో ఉన్నారు. వారి విషయంలో జాగ్రత్త పడాలి. పౌలు గారు అంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీ దగ్గరికి వస్తాయని చెప్తుంటే వాళ్ళు కనికరించరు, మందను కనికరించరు, వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళిపోతారని చెప్తున్నాను. దేవుడు చెప్తున్న జాగ్రత్తలు మనం పాటిస్తే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాము. ఇంకా ఆరవది, పరిచయుల వేషధారణ అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడాలి. పులిసిన పిండి కొంచెమైనా కూడా ముద్దంతా కూడా పాడు చేస్తుంది. అంటే అటువంటి వారిని గురించి జాగ్రత్త పడాలి. ఇంకా ఏడవది, మన విషయం మనం జాగ్రత్త పడాలి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు కదా. కాబట్టి వీడియో నచ్చితే షేర్ చేయండి. అందరికీ వందనాలు. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా అనేకమైన వీడియోలు తీసే అవకాశం ఉంటుంది నాకు. మీరు ఎంత లైక్ చేస్తే అంత బాగుంటుంది. కాబట్టి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని విషయాలు మీతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ.